టమాటా పంట సాగు చేసిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. పండించిన పంటను కొనుగోలు చేసే వాళ్లు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కిలో టమాటాకు కనీసం రూపాయి కూడా రావడం లేదంటున్నారు. దీంతో పంట కోసే కూలీల రేట్లు గిట్టుబాటు కావడం లేదన్నారు. చేసేది లేక పశువులకు మేతగా టమాటా తోటలను వదిలేస్తున్నారు. ఈ ఏడాది టమాటా సాగుతో అప్పుల పాలయ్యామని అంటున్నారు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టమాటా రైతుల తిప్పలపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ధరలు లేక టమాటా రైతులు సంక్షోభంలో చిక్కున్నారు. ముఖ్యంగా టమాటా రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే టమాటాకు పెట్టింది పేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా అయితే మదనపల్లె ప్రాంతాన్ని పిలుస్తుంటామో అలాంటి ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూరు, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఊట్నూరు ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో టమాటాను రైతులు సాగేశారు. సాగేసిన ఏదైతే పంటను తీసి అమ్ముదామంటే మార్కెట్లో ధర లేదు. దాంతో రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం కిలోకి రూపాయి మాత్రమే వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 20,000 ఎకరాల్లో రైతులు ఈ టమాటా సాగు చేయడం జరిగింది. సాగు చేసినప్పుడు కూడా కనీసం ఈ పంటను తీసి అమ్ముదామంటే కేవలం కిలోకి రూపాయి మాత్రమే వస్తుంది. దాంతో రైతులందరూ కూడా పెట్టిన పెట్టుబడి రాక, అదేవిధంగా ఏదైతే కూలీల ఖర్చులు గిట్టుబాటు కావడం లేదని రైతులందరూ ఆందోళన కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే పంటను తీయలేక పశువులకు మేతగా వేస్తున్నారు. అదేవిధంగా 1,000 రూపాయల పెట్టుబడి పెట్టి పంటనంతటిని కూడా తీసేస్తున్నారు. వాళ్ళ చేతులతోనే రైతులు ఎవరైతే లాభాలు వస్తాయి, సిరుల వర్షం కురుస్తాయి అని ఆశించి సాగు చేసిన రైతులందరూ కూడా టమాటాను ఏదైతే వేశారో వేసిన పంటని ఏదైతే అంటే ఖాతాకు వచ్చింది, అదేవిధంగా ఇంకా ఖాతా కాసే అవకాశం ఉన్నప్పుడు కూడా రైతులు పంటను తీస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే గుడిహత్నూరు, ఇంద్రవెల్లి మార్గంలో ఏదైతే ప్రాంతానికి వెళ్తామో ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఈ రైతు ప్రధానంగా ప్రతి ఏటా కూడా టమాటాను సాగేస్తారు. కానీ ఇప్పుడు కళ్ళ ముందు పంట ఉంది, కనీసం మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్ముదామంటే అమ్ముకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఇలాంటి రైతులు దాదాపు ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే 5,000 మంది రైతులు సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. అయితే ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన అవస్థలు పడుతున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎట్లా ఉంది పరిస్థితి? టమాటా అయితే అమ్ముడుకు పోతలేదు, కైకిలు వెళ్తలేదు, అలా ట్రాన్స్ఫర్ కిరాయి వెళ్తలేదు. బాగా ఇది తీసేస్తున్నాం, బాగా మొత్తం ఎర్రగా అయిపోయింది టమాటా. అందుకే బాగా లాస్ అయినాం సార్. అంటే మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? మీ ఊరిలో మీతో పాటు ఎంతమంది సాగు చేశారు? వాళ్ళందరి పరిస్థితి ఎట్లా ఉంది? మీ పరిస్థితి ఎట్లా ఉంది? అందరిది ఇదే పరిస్థితి సార్. అందరిది ఏడ మార్కెట్కి పోతే అమ్ముడుకు పోతలేదు. అందుకే మార్కెట్ నుంచి అన్ని ఇడ్చబెట్టి ఖాళీ క్యారెట్లు పల్టీ చేసేసి తీసుకొస్తున్నాం సార్. అంటే ముఖ్యంగా ఒక ఎకరాన్ని టమాటా సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? కొన్ని ఏదైతే మీరు సాగు చేసిన కొన్ని ఎకరాల్లో కూడా ఏవైతే టమాటాని పశువులకు వేస్తున్నారో, అదేవిధంగా ఇక్కడ ఏదైతే టమాటాని తీసివేస్తున్నారు, కారణం ఏంటి? టమాటా ఇప్పుడు మొత్తం మాకు ఖర్చు 80,000 అయింది సార్. ఇప్పటిదాకా 10,000 ఇంకా వెళ్ళలే, అట్లనే ఉన్నది. ఎందుకంటే వేరే ఏరియాలో టమాటా ఎక్కువైంది అనుకుంటా సార్. అందుకే అమ్ముడు పోతలేదు. బాధ అయితే బాగా బాధ ఉన్నది సార్. కానీ అమ్ముడు పోతలేదు కదా, ఉంచి ఏం చేయాలి సార్? అది లాభం లేదు కదా, అందుకే తీసేస్తున్నాం సార్. దళాలకు అమ్మితే ఒక క్యారెట్కి మనకు 20 రూపాయలు పడుతుంది సార్ ఇంటికి. అంతే, మొత్తం ఖర్చు పోగా 20 రూపాయలు క్యారెట్ పడుతుంది. అంటే రూపాయికి కిలో పడుతుంది అంతే సార్. రూపాయి కిలో మనకు ఏం లాభం లేదు. ఈ నుంచి మోసుకొని వెళ్ళాలా, ఏం లాభం ఉన్నది సార్. ముఖ్యంగా మీరు ఏదైతే పెట్టుబడి పెట్టిండ్రో ఆ పెట్టుబడి వ్యయాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇప్పుడు నష్టం వచ్చింది, మీ పరిస్థితి ఏంది? పరిస్థితి ఏం లేదు సార్. ఇక ఏం చేయాలి? వాళ్ళు ఆదుకోలేదు. ఇక ఏం ఆదుకుంటారు? వాళ్ళు ఆదుకోరు. నర్సరీ నుంచి నారు తీసుకొచ్చినాం, పెట్టినాం, నాటినాం సార్. అందుకే ఇక ఏం మనమే భరించబోవాలి. ఇక వాళ్ళు ఏమి ఇస్తారు సార్? వాళ్ళు ఇయ్యరు. గత సంవత్సరం టమాటా ఒక కిలోకి ఎంత పలికింది? ఇప్పుడు టమాటా ధర చూస్తుంటే కానీ మీ సంక్షోభం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఈ టైమ్స్కి గత సంవత్సరం 20 రూపాయలు కిలో పోతుండే సార్. కానీ ఈ సంవత్సరం బాగా ఘోరంగా రేట్లు పడిపోయినాయి సార్. అందుకే బాగా బాధగా ఉన్నది. ఇప్పుడు మీరు ఏదైతే పెట్టుబడి వ్యయం కోసం తీసుకొచ్చిన పెట్టుబడి వ్యయం అప్పుగా తీసుకొచ్చారో ఆ వ్యయం ఎట్లా తీర్చుతారు? అప్పుగానే తీసుకొచ్చినాం సార్. 3 ఇట్లా తీసుకొచ్చినాం సార్. ఆ అప్పు ఇక భరించపడుతుంది మాకు.
ఇది ఈ రైతు చెప్తున్నమాట. ముఖ్యంగా 3.5 రూపాయలు, 100కి 3.5 చొప్పున అప్పుగా తీసుకొచ్చి ఈ టమాటాను సాగేశారు. కనీసం ఏదైతే కూలీలకు తీసిన టమాటాను తీసిన కూలీలకు ఇద్దామంటే కూడా ఏదైతే వచ్చే రేటు గిట్టుబాటు కావడం లేదు. ఇలాంటి టమాటా రైతుల్ని కానీ అదేవిధంగా కూరగాయల రైతుల్ని ఆదుకోవడానికి సర్కారు చర్యలు చేపట్టాలని ఈ రైతులు సర్కారును కోరుకుంటున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.